అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సాంకేతికతను మానవ సంబంధాల కోసం కాక కేవలం అడ్డగోలు సంపాదనకు సాధనంగా మార్చుకున్న ఒక కార్పొరేట్ రాక్షసి అసలు రంగు బయటపడింది. గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా అనుసరిస్తున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఫేస్బుక్ మూలాలను నాశనం చేసి యూజర్ల ప్రైవసీని వ్యాపారంగా మార్చేసి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన మార్క్ జుకర్బర్గ్ వైఖరిని అంతర్జాతీయ మీడియా కథనాలు కడిగి పారేస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా సహా డజన్ల కొద్దీ దేశాలు మెటాపై చట్టపరమైన దాడికి దిగాయి. దీనిపైనే సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. ఒకప్పుడు స్నేహాలకు, అనుబంధాలకు ఒకే వేదికగా ప్రారంభమైన ఫేస్బుక్ ఎప్పుడైతే మెటాగా పేరు మార్చుకుని కార్పొరేట్ రాక్షసిగా మారిందో అప్పుడే దాని ఒరిజినల్ ఆత్మ చచ్చిపోయింది. జుకర్బర్గ్ యాజమాన్యం కేవలం అడ్వర్టైజింగ్ రెవెన్యూ కోసమే ఫేస్బుక్ అల్గారిథంలను పూర్తిగా మార్చేసిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను కాపాడాల్సింది పోయి దాన్నే విక్రయ వస్తువుగా మార్చేసిందని వాషింగ్టన్ పోస్ట్ దుయ్యబట్టింది. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ నుంచి బయటపడిన సంచలనాత్మక ఫేస్బుక్ పేపర్స్ వరకు ప్రపంచానికి ఒకటే నిజం అర్థమైందని, మెటాకు కావాల్సింది యూజర్ల భద్రత కాకుండా కేవలం యూజర్ల అడిక్షన్గా మార్చేసే పరిస్థితికి దిగజారిందని న్యూయార్క్ టైమ్స్ ఎత్తిచూపింది. సమాజంలో ద్వేషాన్ని, అసత్య ప్రచారాలను, హింసను పెంచి పోషించే కాంటెంట్కే మెటా అల్గారిథంలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాయని అంతర్జాతీయ విచారణలో తేలింది. ఫేస్బుక్ను ఒక పవిత్రమైన కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్గా ఉంచడంలో మెటా పూర్తిగా విఫలమైందని గ్లోబల్ మీడియా మండిపడుతోంది. మెటావర్స్ అనే అటర్ ఫ్లాప్ ప్రాజెక్టులోకి బిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరించి భారీ నష్టాలు మూటగట్టుకున్న జుకర్బర్గ్ ఆ భారాన్ని అమాయక ఉద్యోగులపై మోపారు. రాయిటర్స్ వార్తా సంస్థ కథనాల ప్రకారం ఎటువంటి స్పష్టమైన ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక్క రాత్రిలోనే 10,000కు పైగా మంది ఉద్యోగుల్ని అడ్డగోలుగా రోడ్డున పడేసింది మెటా. ఈ రకమైన క్రూరమైన లేఆఫ్ల వల్ల కంపెనీలోని ప్రధాన విభాగాలు ఖాళీ అయ్యాయి. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు, కాంటెంట్ మోడరేటర్లు, సీనియర్ ఇంజనీర్లను తొలగించడంతో సేవల నాణ్యత ఘోరంగా పడిపోయింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు తరచూ గంటల తరబడి స్తంభించిపోవడానికి అడ్డగోలు లేఆఫ్లు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రొఫైళ్లు సులువుగా హ్యాకింగ్కు గురి కావటం, యూజర్లకు ఎటువంటి కస్టమర్ సపోర్ట్ లభించకపోవటం, యూజర్ ప్రైవసీని, సేవలను గాలి కొదిలేసి ఉద్యోగుల గొంతు కోయటమే మెటా అసలు వైఖరిగా మారిందన్న ఆరోపణలు మూటగట్టుకుంది. చిన్నపిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వారిని డిప్రెషన్లోకి నెట్టేలా ఇన్స్టాగ్రామ్ అల్గారిథంలను డిజైన్ చేశారంటూ దాదాపు 40కి పైగా అమెరికన్ రాష్ట్రాలు మెటాపై సివిల్ కేసులు దాఖలు చేశాయి. అంతేకాకుండా కాంపిటీషన్ను తొక్కిపెట్టేందుకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లను కొనుగోలు చేసిందంటూ యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ యాంటీ ట్రస్ట్ కేసు నడుపుతోంది. లోకల్ మీడియా సంస్థలు శ్రమించి తయారు చేసిన వార్తలను ఉచితంగా వాడుకుంటూ కోట్ల వ్యాపారం చేస్తున్న మెటా ఏకపక్ష వైఖరికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కాంటెంట్ క్రియేటర్లకు డబ్బులు చెల్లించాల్సిందే అని చట్టం తేవడంతో మెటా ఏకంగా న్యూస్ సేవలనే నిలిపివేసి తన బ్లాక్ మెయిలింగ్ నైజాన్ని నిరూపించుకుంది. భారతదేశంలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు వేగవంతం అవ్వడంతో పాటు దేశంలో అసత్య ప్రచారాలను అరికట్టడంలో విఫలమైనందుకు భారత ప్రభుత్వం నుంచి కఠినమైన హెచ్చరికలను ఎదుర్కొంటోంది. వీటికి తోడు యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ప్రైవసీ ఉల్లంఘనల కింద మెటాకు బిలియన్ల కొద్ది యూరోల జరిమానాలు విధిస్తూ గట్టి దెబ్బ కొట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.